దేవుడికి మహిమ కలుగును. ఇక్కడ యేసు ప్రభు వాక్యం ప్రకటిస్తడానికి వచ్చాడు, అనేకులు స్వస్థపరచుకుంటూ వచ్చాడు. చాలా మంది యేసయ్యను వెంబడించుకుంటూ మమ్మల్ని బాగు చేస్తాడు, మాకు వాక్యం ప్రకటిస్తాడు అని చెప్పి చాలా మంది స్త్రీలు, పురుషులు, పిల్లలు అనేకులు గుంపులుగా కూడి వచ్చారు. అయితే యేసు ప్రభు అన్నాడు, వీళ్ళందరూ వచ్చారు కానీ వీరికి మరి రొట్టెలు ఎక్కడి నుంచి కొనుక్కొద్దామని చెప్పి ఫిలిప్పుని అడుగుతా ఉన్నాడు. యేసయ్యకు తెలుసు ఏం చేయాలో, యేసు ప్రభుకు తెలుసు ఏం చేయాలో, కానీ ఫిలిప్ని అడుగుతా ఉన్నాడు ఆయనను పరీక్షించడానికి. అప్పుడు ఫిలిప్ అంటున్నాడు, అవును ప్రభువా, వీళ్ళందరికి ఎట్లా కొనుక్కొద్దాం, ఎక్కడ కొనుక్కొద్దాం? అయితే ఈ చిన్నవాడిలో ఒకటి దగ్గర ఏమున్నాయట, 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయి ప్రభువా అని అన్నాడు. మరి ఏం సరిపోతాయా అవి అని చెప్పాడు. అవును ప్రభు, ఇవి సరిపోయేటట్లేవు కదా అని అన్నాడు. అయిన తర్వాత యేసు ప్రభు అన్నాడు, అవి తీసుకురాండి నా దగ్గరికి అని అన్నాడు. తీసుకొచ్చి యేసయ్య చేతిలో పెట్టిన తర్వాత యేసు ప్రభు ఆకాశం వైపు వాటిని ఎత్తిపట్టి కృతజ్ఞతాస్తులు చెల్లించి ప్రార్థన చేసి, ఇప్పుడు వీటన్నిటిని పంచండి అని అన్నాడు. ఎంతమంది ఉన్నారట అక్కడ? అమ్మ వినాలి, ఎంతమంది ఉన్నారు అక్కడ ఆ స్థలంలో? 5,000 మంది పురుషులు. ఎంతమంది ఉన్నారు? 5,000 మంది ఉన్నారట. మరి స్త్రీలు, మరి పిల్లలు, వీళ్ళందరినీ కలిపితే ఎంతమంది కావచ్చు? ఇంకో 5, ఇంకో 10 వేసుకున్నా కానీ మొత్తం 15,000 మంది ఉండొచ్చు ఇంచుమించుగా అనుకుందాం, అట్లా అనుకుందాం. కానీ 5 రొట్టెలు 2 చేపలు ఎవరి దగ్గర ఉన్నాయి? ఒక చిన్న పిల్లవాడి దగ్గర ఉన్నాయి. ఆ చిన్న పిల్లవాడు యేసు ప్రభు దగ్గర తీసుకుపోయి, అయ్యా నా దగ్గర ఇవి ఉన్నాయి అని చెప్పి ఇచ్చాడు. ఎంత యథార్థంగా చూడండి. అసలు 5 రొట్టెలు 2 చేపలు సరిపోతాయా? 5,000 మంది పురుషులే, మరి ఇంతమందికి ఇవే సరిపోతాయి? ఆ పిల్లగాడు అవి సరిపోవని తెలిసి కూడా యేసయ్యకి ఇస్తా, యేసయ్య వాటిని ఎత్తనన్నా వంచుతాడు అని చెప్పి యేసయ్య చేతిలో పెట్టిండు. ఇప్పుడు యేసయ్య ఏం చేసిండు? వాటిని ఆకాశం వైపు ఎత్తి కృతజ్ఞతాస్తులు చెల్లించి, ఇవన్నీ పంచండి అయ్యా అని చెప్పిండు. 5,000 మంది పురుషులకు పంచిండ్రు, స్త్రీలకు పంచిర్రు, పిల్లలకు పంచిర్రు. అన్ని పంచిన తర్వాత వాళ్ళు సమృద్ధిగా తిన్న తర్వాత ఇప్పుడు మిగిలిన ఎత్తండి అన్నాడు. ఎత్తితే 12 గంపలు మిగిలినాయట. హల్లెలూయా. చిన్న బాలు దగ్గర, ఆ చిన్న బాలు దగ్గర ఎన్ని ఉన్నాయి? 5 రొట్టెలు. ఇప్పుడు ఎన్ని వచ్చినాయి? 12 గంపలు వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి? దేవుడు ఆశీర్వదించాడు. ఇంకా అది ఆయన ఇవ్వడం బట్టి, దేవుని చేతిలో పెట్టండి కాబట్టి దేవుడు దానిని ఆశీర్వదించండి కాబట్టి ఆ 5 రొట్టెలు 2 చేపలు కాస్త ఏమైపోయినాయి? 12 గంపలే. ఒకవేళ అతడు గనక దేవునికి ఇవ్వలేదనుకో, నా దగ్గర గివ్వే ఉన్నాయిరా, ఇవేం సరిపోతాయి, యేసు ప్రభుకి ఇత్తేనేమో నా ఇజ్జత పోతుంది, గివ్వి తావురా నాకు అని యేసయ్య ఏమని అంటాడేమో నన్ను. ఈ 5 రొట్టెలు 2 చేపలు నేను పట్టుకపోయి ఏడబెట్టాలి, ఎవరికి ఇవ్వాలి, వెట్టు సరిపో అని చెప్పి దాచుకుంటే గనక ఆయనకు 12 గంపలు మిగులునా, అనేకుల ఆకలి తీర్చబడునా? చెప్పండి నాకు. చిన్న పిల్లవాడి దగ్గర ఉన్న 5 రొట్టెలు 2 చేపలు అనేకుల ఆకలి తీర్చడానికి అవసరం పడింది. హల్లెలూయా. అయితే నేను ఇక్కడ చెప్పాల్సినటువంటి మాట ఏంటంటే, మన పిల్లలకు ఉన్న దాంట్లో నుంచి ఇతరుల ఆకలి తీర్చే పద్ధతిని మనం నేర్పించాలి. ఎంత ఉంటే అంత, బాగా దాన్ని ఆశించకుండా మనకు కొంచెం ఉంటే ఆ కొంచెంలో ఇంకొక ఆకలి తీర్చే పద్ధతి నేర్పించాలి. అర్థమవుతుందా? ఎవరన్నా మన దగ్గరికి ఆకలితో వచ్చినప్పుడు, వాడి దగ్గర కొంచెమే ఉన్నప్పుడు ఆ కొంచెములో కొంచెము ఇతరుని ఇంకొక ఆకలి తీర్చేటువంటి పద్ధతిని మనం నేర్పిస్తే గనక మన దేవుడు మన రుణమును ఉంచుకోడు, మనది మనకు తిరిగి ఇచ్చేస్తాడు, డబల్ ట్రిబుల్ ఇచ్చేస్తాడు. హల్లెలూయా. ఇది ఎప్పుడైతే మన పిల్లలకు మనం నేర్పిస్తామో అప్పుడు మనం ఇంకా ఆశీర్వదించబడతాం. ఇక్కడ ఆ పిల్లగాడు ఎప్పుడైతే 5 రొట్టెలు 2 చేపలు దేవునికి ఇచ్చాడో అవి అనేకుల ఆకలి తీర్చడానికి అవసరం పడింది. అంత మాత్రమే కాకుండా అయ్యో అయిపోయిందని చెప్పేసి నిరాశపడలేదు, కానీ తిరిగి 12 గంపలు పొందుకున్నాడు. ఈ రోజు గనక మనం ఆ విధంగా చేస్తే మన కుటుంబాలు ఎంతో వర్ధిల్లుతాయి. హల్లెలూయా. మన పిల్లల్ని దేవుడు ఎంతగానో ఆశీర్వదిస్తాడు. చెప్పండి తల్లిదండ్రులారా, పిల్లలకి ఏం నేర్పించాలి? మొదట ప్రార్థన నేర్పించాలి పిల్లలకి. ప్రార్థన, తర్వాత క్షమాపణ, తర్వాత ఇవ్వడం, అనేకుల ఆకలిని తీర్చే పద్ధతి నేర్పించాలి. కొంచెములో అయినా పర్వాలేదు, అరే ఇంకొకరికి పెట్టరా అనే పద్ధతిని మనం నేర్పించాలి. ఉన్నదాన్ని దాచుకో తినరా కాదు, ఉన్నది ఏదైతే ఉన్నదో దాన్ని పంచే పద్ధతి చేస్తే గనక దేవుడు ఇంకా ఎక్కువగా ఆశీర్వదించి మనకిస్తాడు. నమ్ముతున్నారా? ఇస్తాడా దేవుడు మనకు? హల్లెలూయా. ఈ రోజు నుంచి మన పిల్లలకి అవి నేర్పిద్దామా? చెప్పండి. ప్రార్థన నేర్పిస్తాం, క్షమాపణ నేర్పిస్తాం, అనేకుల ఆకలి తీర్చే పద్ధతిని నేర్పిస్తాం, ఇవ్వడం నేర్పిస్తాం. ఇస్తే గనక దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఇటు మాటలు దేవుడు దీవించును గాక.